బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. H1B వీసా విధానంలో కీలక మార్పులు చేసింది ట్రంప్ సర్కార్. జనవరి 17న అమల్లోకి రాబోతున్నాయి ఈ కొత్త నిబంధనలు. జనవరి 17 నుంచే ఇన్ఫాక్ట్. ఇటువంటి నేపథ్యంలో H1B వీసా విధానంలో పారదర్శకత పెంచే దిశగా మార్పులు చేసింది ట్రంప్ సర్కార్. ఈ మార్పులతో లక్షలాది మంది భారతీయులకు మేలు జరుగుతుందంటూ కూడా చెబుతోంది. అయితే 2023లో H1B వీసా పొందిన 3,86,000 మందిలో 72% మందికి ఇన్ఫాక్ట్ భారతీయుల వాళ్ళు. అయితే క్వాలిఫైడ్ వర్కర్స్ను రిటైన్ చేసుకునే వెసులుబాటుకు సంబంధించి కూడా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని మార్పులు చేర్పు చేస్తుంది ట్రంప్ ప్రభుత్వం. ఒకటే చెబుతోంది, అమెరికా ఫస్ట్, అమెరికా రైజ్ అగైన్. మరీ ముఖ్యంగా ఒక మాట చెప్పడం జరుగుతుంది ట్రంప్. ఇది స్వర్ణయుగం అమెరికాకు, అమెరికా ఫస్ట్ అంటూ కూడా చెప్తున్నాడు. దాంతోపాటు 100 ఏళ్ల నాటి వీసా విధానాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అమెరికా చట్టాలకు కావచ్చు, అమెరికా రాజ్యాంగానికి సంబంధించి కావచ్చు, మార్పులు చేర్పులు చేస్తూ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారంలో కూడా అదే ప్రస్ఫుటించింది. ఈ నేపథ్యంలో భారతీయులకు సంబంధించి H1B వీసా విధానం ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా భారతీయులే కాదు, యావత్ ప్రపంచానికి సంబంధించి అమెరికాకు వలస వచ్చే వాళ్ళకి సంబంధించి H1B వీసాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్కి సంబంధించి కావచ్చు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు మాళవిక నందివేలుకు ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాళవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హలో మాళవిక. హలో, హాయ్ సచిన్. హాయ్ మాళవిక, నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా మందికి షాకింగ్ అనిపించింది. ఎందుకంటే 10-15 ఏళ్ళ నుంచే కాదు, అంతకు ముందు నుంచి ఎంతమంది ప్రయత్నం చేస్తున్న వాళ్ళ వీసాకి సంబంధించి, మరి ముఖ్యంగా H1కి సంబంధించి, లేకపోతే మరికొన్ని అంశాలకు సంబంధించి. సో ఏంటి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయులకు ఏ స్థాయిలో దెబ్బపడే అవకాశం కనిపిస్తోంది? ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు? భారతీయులకు ఏమైనా మిగిలినాయి అనుకోవాలా? అంటే చాలా అనుకోని సర్కమ్స్టాన్సెస్ మనం చూస్తున్నాము ఇప్పుడు. అమెరికన్ డ్రీమ్ అనేది ఇండియన్స్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రొటెక్టెడ్ అండ్ చెరిష్డ్ డ్రీమ్ లాంటిది. అలాంటిది ఈ రోజు ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్, ఎవరైతే H1B హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు US లో కనుక పుట్టినట్టయితే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ రావట్లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ బ్యాక్లాగ్ చాలా ఉంది. H1B వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావటానికి ప్రయారిటీ డేట్స్ ఎప్పుడో 2012లోనో 15లోనో అలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళది అది కరెంట్ రావడానికి దాదాపు ప్రతి ఇయర్ నుంచి ఒక ఇయర్ లోకి మారడానికి 2-3 years లేదా ఇంకా ఎక్కువ పట్టచ్చు. సో ఒక లైఫ్ టైమ్ లోనే వాళ్ళకి అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ రాదు. 100 years అని ఆ మధ్య కాలం చెప్తూ ఉన్నారు అన్నమాట. సో అదంతా నిజమే. సో 100 years ఈ వెయిటింగ్ కాకుండా పిల్లలు ద్వారా ఒకవేళ పుట్టి వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది కాబట్టి 18 years తర్వాత మళ్ళీ ఫ్యామిలీ బేస్ పిటిషన్ వేసుకుంటే మళ్ళీ గ్రీన్ కార్డ్ రావచ్చు అన్న వాళ్ళ లైఫ్ టైమ్ లో గ్రీన్ కార్డ్ రావచ్చు అన్న ఆలోచన ఉండేది. అది కూడా పోయింది ఇప్పుడు. సో ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఆయన 2 points వివరించారు. ఒకటి వచ్చేసి పేరెంట్ మదర్ ఒకవేళ ఇల్లీగల్ గా ఉంది, ఫాదర్ సిటిజన్ అయితే కనుక అది అలౌడ్. కానీ ఫాదర్ సిటిజన్ కాకుండా మదర్ లీగల్ గా ఉన్నా గానీ, అంటే లీగల్ గా ఎలాగా H1B హోల్డరో స్టూడెంటో లేకపోతే ఇంకా ఏదో తదితరమైన ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా మాళవిక? ఎందుకంటే ఒకవేళ తల్లి కనుక US సిటిజన్ అయ్యుండి తండ్రి కనుక మైగ్రేషన్ విషయంలో సపోజ్ ఇల్లీగల్ మైగ్రేషన్ లేకపోతే లీగల్ మైగ్రేషన్ ఉంటే కనుక అప్పుడు పిల్లలకి ఆ ప్రొసీడింగ్స్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళకి వీసా వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఉండే అవకాశం ఉంటుందా? వీసా దక్కే అవకాశం ఉంటుందా? ఆ సిచ్యువేషన్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. బేసికలీ వన్ ఆఫ్ ద పేరెంట్ హ్యాస్ టు బి గ్రీన్ కార్డ్ హోల్డర్ లేకపోతే సిటిజన్. ఈ రెండిట్లో ఒకటి అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. కాకపోతే వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ అంటే H1B వర్క్ వీసా లేదా E1 E2 ఇన్వెస్టర్ వీసా లేకపోతే స్టూడెంట్ F1 వీసా L1A ఈ కేటగిరీస్ లో ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ గా వచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా ఏమని చెప్తున్నారు. అండ్ వాళ్ళకి I-140 అంటే పర్మనెంట్ ఇంటెంట్ టు స్టే ఇన్ ద US, పర్మనెంట్ వర్క్ ఉంది ఇక్కడ మాకు అని వాళ్ళకి ఎవరికైతే అప్రూవల్స్ వచ్చినాయో వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్ ఇస్తాము లేదు అన్నది గ్యారంటీ లేదు.
సో వాళ్ళకి ఒక 100 ఏళ్ళైనా రిన్యూవల్ H1Bs చేసుకోవచ్చు కానీ వాళ్ళకి మినిమం గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ వచ్చే ఆస్కారం లేకుండా అన్ని డోర్స్ క్లోజ్ చేసినట్టు అయింది. మాలవిక, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఇప్పటికే దాదాపుగా 400 మంది లైవ్ చూడడం జరుగుతుంది. చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు H1B వీసాకు సంబంధించి, మరి ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి. ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ క్వశ్చన్ నేను మాలవికని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తాను, మాలవిక నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాను. చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి H1B వీసా చుట్టూతా, మరి ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి. పారదర్శకత విషయంలో ట్రంప్ చెప్తున్నప్పటికీ ఇది భారతీయుల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఒక్కసారి నేను మళ్ళీ మాలవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మాలవిక, ఫర్ సపోజ్ ఇప్పుడు పిల్లలు పుట్టారు, పిల్లలకు సంబంధించి ఇప్పుడు వీసా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పుట్టిన వెంటనే దేశం నుంచి బయటకు పంపించలేడు ట్రంప్, అది ఎవరు కూడా అలా చేసే సిచ్యువేషన్ ఉండదు. సో వీళ్ళకి ఎలా ఉంటుంది, ఎన్నాళ్ళు ఛాన్స్ ఉంటుంది, వీరిని బేస్ చేసుకుని పేరెంట్స్కి ఎలా ఉంటుంది, ఒక్కసారి దీని గురించి క్లారిటీ వస్తుందా మనకి అక్కడి నుంచి? దానికి సంబంధించి మాట్లాడతారా? యాక్చువల్లీ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో అలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బేసికలీ 14th అమెండ్మెంట్ ఆఫ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఒకవేళ పుడితే యుఎస్ లో వాళ్ళకి సిటిజన్షిప్ వారసత్వం, ఐ మీన్ సార్వభౌమ అధికారం లాంటిది వాళ్ళకి వస్తుంది. బట్ ఉన్నారు కాబట్టి ఇట్స్ ఏ క్వశ్చనబుల్ లా. ఓకే, అంటే కాన్స్టిట్యూషన్ లో ఏవైతే టెనెట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తుందో దానికి అగేన్స్ట్ గా చెప్తున్నారు. సో ఇది సుప్రీం కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు, కాంగ్రెస్ దీనికి బడ్జెట్ ఇవ్వకుండా ఉండొచ్చు, సెనెట్ ఆపేయచ్చు, వైడ్ పబ్లిక్ అప్రోర్ రావచ్చు, వేరియస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ రావచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ కిల్లింగ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఓవర్ దేర్ హూ ఆర్ ఆన్ H1B అండ్ దేర్ అమెరికన్ డ్రీమ్. సో ఈ పర్టికులర్ దాని మీద స్టేక్స్ ఆర్ రియలీ హ్యూజ్. ఆల్దో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇల్లీగల్ గా ఎవరైతే వస్తారో, అన్డాక్యుమెంటెడ్ గా ఎవరైతే వస్తారో, ఎవరైతే అసలు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఎట్లాగైనా సర్వైవ్ అయిపోదాం అమెరికాని బార్డర్ క్రాస్ చేసి అనుకుంటారు, వాళ్ళని కట్టేలు చేయడానికి, వాళ్ళ పిల్లల్ని కట్టేలు చేయడానికి చేసిన చర్య. కానీ లీగల్ గా H1B హోల్డర్స్ ని కూడా హిట్ చేస్తుంది. So it's not really happening and it's not done. It's very disheartening to a lot of Indians out there. ఓకే, సో ఇలాంటప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా మందికి మీరు స్టార్టింగ్ ఆఫ్ ద షో మనం మాట్లాడుకున్నట్టుగా చాలా మంది ఇండియన్స్కి అమెరికా వెళ్ళాలనేది ఒక కళ. దీంతో పూర్తిగా బ్లాకేజ్ కింద అనుకోవాలా, లేకపోతే పూర్తిగా దారులు మూసుకుపోయి అనుకోవాలా? ఇదే పాయింట్ ఆఫ్ టైంలో ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఎలాన్ మస్క్ టాలెంట్ వీసా అంటూ ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు డాగ్ అంటూ ఆయన ఒక పొజిషన్లో ఉన్న సిచ్యువేషన్, వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ట్రంప్ని కాస్త మేనేజ్ చేయడం, లేకపోతే ట్రంప్కి సంబంధించి కాస్త సముదాయించే ప్రయత్నం చేయడం, ఇదేమైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? సో చెప్పేది ఒకటి చేసేది ఒకటి